నిన్న సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో మనం గతంలో ఎప్పుడు కూడా చూడలే. టీఆర్ఎస్ కాలంలో చూస్తున్నాం ఈ హత్య రాజకీయాలు. నిన్న మనం తెలంగాణ వచ్చి అభివృద్ధి చేసుకుని 4 కోట్ల మంది బతుకులు బాగు చేసుకుందాం అనుకున్నాం గానీ గత 10 సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిస్తూ వారు చేసిన దోపిడీ మీద ప్రశ్నించిన వారిని హత్య చేసే వరకు దిగజారిన రోజు నిన్నటి రోజు. నిన్న నాగవెల్లి రాజలింగం మూర్తి అనే సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం, అది కూడా సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే హత్య గావించబడడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతని కేసు మీకు తెలుసు 35,000 నుంచి 35,000లో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుని 1,35,000 కోట్లకు పెంచి దోచుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి. అందులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇంకా 3 పేర్లు మొత్తం 5 దోషులుగా చేసి వారు కోర్టులో కేసు వేయడం జరిగింది. మేడిగడ్డ కుంగిపోతూ 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి అతను ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేయడం, దాని మీద రెగ్యులర్ గా వాదనలు నడుస్తుండడం, దానికి స్క్వాష్ చేయాలని కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది. గతంలో ఈ కేసు కూడా మొన్న కూడా 11/2/2025 మన ఫిబ్రవరి 11th రోజు కూడా హియరింగ్ ఉండే డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి భూపాలపల్లి దగ్గర. నిన్న హత్య జరగడం నిజంగా టీఆర్ఎస్ హత్య రాజకీయాలు, టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన 2-3 రోజులకెళ్లే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం పెట్టుకుని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్ కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి 10 మంది చిల్లరగాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు. కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పద మృతిగానే ఉన్నది. ఈ రోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్ గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గంటా వెంకటరమణారెడ్డి గారు చేపించిందే, వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళ వెనుక కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది, దీని మీద దోషులుగా తేల్తారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండ్రు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్ గా భార్య బిడ్డ క్లియర్ గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. ఇక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు, 4 కోట్ల మంది తెలుగు వాళ్ళ డాటర్ తినండి మీరు ఎంత క్లియర్ గా ఉన్నదో. కేటీఆర్ కి పెట్టిన వీళ్ళ నుంచి గంట నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి సీన్ లేదు. వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళంతా ఇట్లా చంపిస్తుంటారు. వాళ్ళు మాత్రం ఎంతకాలం కేటీఆర్ కాళేశ్వరం మెగాడి ప్రాజెక్ట్ మీద కేసేసింది.